ఓకే, మాకు బస్ స్టాండ్ లేక మొత్తం ఆడైతే నుంచి ఆగవాగం అయిన వర్షం వచ్చేస్తారు కూర్చొని దుకాణం పోతే ఇళ్ళ కొడతాను బస్సు ఇక్కడ వచ్చి మేడం పెట్టి అవసరం నింపుతారు. బస్ స్టాండ్ ఎన్నో తయారైతే మీరు ఎన్ని తయారు చేస్తారు చెప్పుంది. మా బస్ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఆటోలలో పోతే ఆటోలు సరిపోతలేవు, ఇంట్లో ఉంటలేవు. మరి ఎంతసేపు కూర్చోాలి ఎండ వాహనం సావాయి సత్తాలో మేము కావాలి కలకేసాను. ఒక్కొక్క జిల్లాలు వచ్చి ఉంటాను. ఈ బస్ స్టాండ్ వచ్చి 4-5 సంవత్సరాలు అవుతుంది. మీరు అది పూర్తి తెలుసుకొని ఆపుతాను. మా చుట్టూ ఎందుకు తెచ్చుకుంటాను. మీరు బస్టాండు గత కొద్ది సంవత్సరాలు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బస్టాండ్ లేదు. బస్టాండ్ కావాలనే ఒక దృఢ సంకల్పంతో బై ఎలక్షన్లో మరి బస్టాండ్ కావాలనే ఒక నిర్ణయంతో మరి నిరుపయోగంగా ఉన్నటువంటి బస్టాండ్కు కొద్ది పైసలే నిర్మించి మరి ఇది నిరుపయోగంగా ఉన్నటువంటి బస్టాండ్ లేకపోవడం వలన ప్రజలు మరి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి షాపింగ్ కాంప్లెక్స్ల ముంగట, షాపుల ముంగట, డబ్బాల ముంగట మరి వారు నిలబడడానికి చోటు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి బస్టాండ్ తక్షణమే దీన్ని పూర్తి నిర్మాణంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది బై ఎలక్షన్లో కేవలం అప్పుడు బై ఎలక్షన్లో చేస్తానం అనే ఒక ఉద్దేశంతో మరి ఈ బస్టాండ్ ఈ ఓన్లీ బిల్ల మాత్రమే వేసి ఇప్పటి వరకు కూడా పూర్తి కాకపోవడం ఇది శోచనీయం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీన్ని మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులైనా కానీ దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారైనా కానీ దీని మీద శ్రద్ధ వహించి వెంటనే ఇది నిరుపయోగంగా ఉన్నటువంటి బస్టాండ్ మరి దీన్ని వెంటనే ప్రారంభించాలని, ఇక్కడనే అందరూ బస్టాండ్ లేకపోవడం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక మరి ఇక్కడ తక్షణమే బస్టాండ్ను ఓపెనింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.